సో ఈ వరల్డ్‌లోనే ఏమన్నా ద మోస్ట్ అండర్ రేటెడ్ థింగ్ ఉందంటే అది మన చైల్డ్‌హుడ్ ఒకటే. సో చిన్నప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. ఓన్లీ మనకుండే రెస్పాన్సిబిలిటీ వల్ల హోంవర్క్ చేయడం, చదువుకొని క్లాస్‌కెళ్ళడం. హాలిడేస్‌లో కూడా హోంవర్కే ఉంటుంది, అది వేరే విషయం. కానీ హాలిడేస్‌లో మనం వెళ్ళిన మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నానమ్మ వాళ్ళ ఇల్లు మాత్రం మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇప్పుడంటే ఏదో జాబ్లో పడిపోయి మనకున్న టార్గెట్స్తోని మనం అవి రివైండ్ చేసుకోలేకపోతున్నాం. కానీ మీకు కనుక ఖాళీ టైం దొరికితే కంపల్సరీ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని మీరు చిన్నప్పుడు ఏ ప్లేసెస్కి వెళ్ళారు, మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమేమి చేశారో అవన్నీ రిమైండ్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మీరు ఎంత బిజీ అయిపోతారంటే మీకే తెలీదు చైల్డ్హుడ్ ఇంత తొందరగా అయిపోయిందా, యంగ్ ఏజ్ ఇంత తొందరగా అయిపోయిందా, అడల్ట్హుడ్కి ఇంత తొందరగా వచ్చేసామా అని చెప్పేసి రిగ్రెట్ అవ్వద్దు. సో ఏ ఏజ్లో ఉండేదో ఆ ఏజ్లో మనకి వాల్యూ తెలీదు. ఇప్పుడు చైల్డ్హుడ్డే నచ్చుతుంది మనకి. కొంచెం అయిపోయి మనకు ఒక 50+ వచ్చిన తర్వాత మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనం చేసినవి మనకు నచ్చుతాయి కొన్ని. ఓకే, అప్పుడు మనం యంగ్ ఏజ్ని మిస్ అవుతాం. సో ప్రతి మూమెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రెజెంట్ అయితే ఇంకా ఇంపార్టెంట్. మెయిన్ మెంటల్ హెల్త్ చూసుకోండి. ఎందుకనంటే టార్గెట్స్ అని లేదంటే డెడ్ ఎండ్స్ అని చెప్పేసి ఊరికే ఏ ఆఫీస్లోనో ఎక్కడన్నా దేనికి ఉండే ప్రెషర్ దానికి ఉంటుంది. వీటన్నిటిలో కూడా కొంచెం మీరు గ్యాప్ తీసుకొని ఓకే మీ ఊరు వెళ్ళిరండి, మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు, నానమ్మ వాళ్ళ ఊరు, ఎవరి ఊరు ఉంటే వాళ్ళ ఊరు వెళ్ళిరండి. జస్ట్ కొంచెం బ్రేక్ తీసుకోండి మీ యూజువల్ లైఫ్ నుంచి. ఓకే, ఇప్పుడు నేను పెట్టిన రెసిపీ చూసి ట్రై చేసి ఎట్లా ఉందో నాకు చెప్పండి. బాయ్.